హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెర్న్ అండ్ లెట్ లెర్న్ ఇట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటాను. మీరు కానీ ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఈరోజు ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ స్మూతీ చేసుకుంటున్నాము. దానికోసం నేను ఇక్కడ ఒక బొప్పాయి తీసుకున్నాను. అంటే మొత్తం యూజ్ చేయట్లేదు, ఇందులో 1/4 మాత్రమే యూజ్ చేస్తున్నాను. అండ్ ఒక అరటిపండు తీసుకున్నాను, ఇందులో హాఫ్ యూజ్ చేస్తున్నాను. దీనికి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీనికి బాదాం, నానబెట్టిన బాదాము, ఇంకా ఇది పచ్చి పసుపు అండి. ఈ పచ్చి పసుపు దాంట్లో హాఫ్ యూస్ చేస్తున్నాను. ఇది బెస్ట్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్లో ఇదొకటండి. సో వాపు ఏదైనా ఉన్నా మొత్తం తగ్గిస్తుంది. ఇలా ఉంటుందండి. ఇది పచ్చి పసుపు మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు. దీనికి ఏంటంటే మిరియాలు కూడా యూస్ చేస్తున్నాను అండ్ దాల్చిన చెక్క. అండ్ దీంతో పాటు కొంచెం మన సబ్జాలు ఉంటాయి కదా, సబ్జాలు కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ మనం మిరియాలు ఎందుకు అంటే పసుపులో మనకి క్యూర్క్యూమిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయడానికి అంటే మన బాడీలో అబ్జర్వ్ చేసుకోవడానికి మిరియాలు కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. సో దీనికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఈ ముక్క యూజ్ చేస్తున్నాను. ఇంత అరటిపండు తీసుకున్నాను. సో నెక్స్ట్ దీనికి తొక్కలు తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాను. ఇది దీనిపైన స్కిన్ తీసేసుకున్నాను. ఇంత ముక్క తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి పచ్చి పసుపు అనేది ఇప్పుడు మంచిగా దొరుకుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్లో టాప్లో ఉంటుందండి, అదొకటి. ఇంకా మనకి చెర్రీస్ కూడా ఇదే ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. అంటే మనకి మంచి బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్లో ఇవి వస్తాయి అన్నమాట. దీంట్లో నేను బాదం, మీకు కావాలంటే ఇందులో బాదం చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బెటరు. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. దానికి బదులు బాదాము ఇంకా పచ్చిపసుపు కూడా గ్రేట్ చేసుకుని వేసుకుంటే ఇంకా బెటర్. అంటే అప్పుడు మీకు పౌడర్ ఈజీగా అవుతుంది. వీటిలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుంటున్నాను. చియా సీడ్స్ కూడా కొంచెం నానబెట్టుకుని వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అందులో పౌడర్ కూడా చేసుకుని వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్, ముందు ఇదైతే మనం డ్రైగా దాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. మీరు డైరెక్ట్గా దాంట్లో వేస్తే ఏమవుతుందంటే అది సరిగ్గా నలగవు కదా, అందుకనే నేను ఫస్ట్ దాన్ని ఒకసారి డ్రైగా పౌడర్ చేసుకుంటున్నాను. ఇది త్వరగా పౌడర్ అవ్వదు కదండి, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు బెస్ట్ ఏంటంటే అది కొంచెం గ్రేట్ చేసుకోండి, అంటే సన్నగా తురుముకుని దాంట్లో వేసుకుంటే బెటర్. సో ఇప్పుడు నెక్స్ట్ బొప్పాయి కూడా యాడ్ చేస్తున్నాను. బొప్పాయి కూడా చాలా మంచి ఫుడ్ అండి, ఇన్ఫ్లమేషన్కి బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ అరటిపండు కూడా యాడ్ చేసేస్తున్నాను. దీన్ని మంచిగా మూత పెట్టేసుకొని మనం ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసేసుకుందాం. ఇలా స్మూతీ లాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, స్మూతీ రెడీ అయిపోయింది. కొంచెం మీకు వాటర్ పడతాయి కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకోసారి బ్లెండ్ చేసుకుందాం. అంటే మరీ చిక్కగా ఉంటే తాగలేం కదా, కొంచెం డ్రింకింగ్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఈజీగా తాగలం. సో ఇదిగోండి, మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు తాగితే కొంచెం ఇన్ఫ్లమేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఫుల్గా తగ్గుతుంది అయితే నేను చెప్పలేను, కానీ పసుపు మాత్రం చాలా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అండి. అండ్ పపాయ కూడా అదే కేటగిరీలో బాగా పనిచేస్తుంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ముందుగా వీడియోకి లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి. Thanks for watching the video and don't forget to like the video and subscribe to my channel. Thank you. Bye.